హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో గైడ్ తెలుగు. ఈరోజు అయితే మీకు పైప్ నెట్వర్క్ గురించి అయితే చెప్పబోతున్నాను. లైక్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫ్రీ ప్రాజెక్టే, మీరేం ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ప్రాజెక్టే. $500 to $1,000 వచ్చినా కానీ మీరు ఆశ్చర్యపోని అవసరం లేదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ ప్రాజెక్ట్లో బిగ్ ఇన్వెస్టర్సే ఇన్వెస్ట్ చేశారు. బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్న వాళ్ళే. మీకు అందరికీ తెలిసే ఉంటుంది సొలానా కాయిన్ టాప్ 5 ప్రాజెక్ట్స్లో అదొకటి. సొలానా కాయిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే సొలానా కాయిన్ వాళ్ళే, సొలానా ప్రాజెక్ట్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేశారు. మీరు ఇక్కడ చూసుకుంటే 10 million ఫండింగ్ అనేది రేస్ చేసింది. ఇదిగో ఈ పైప్ నెట్వర్క్ అనే ప్రాజెక్టు. ఇదేంటంటే చాలా ఎర్లీగా, ఇప్పుడు మీకు వీడియో వచ్చేసరికి కరెక్ట్గా 7 hours అయ్యి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యి. ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి 5 to 6 hours అవుతుంది ఎక్స్టెన్షన్ అనేది రిలీజ్ చేసి ఈ టెస్ట్ నెట్. సో అయితే అది డీప్ ఇన్ ప్రాజెక్ట్. ఇది కూడా అన్ని ప్రాజెక్ట్స్ లాగా, ఏది డాను, గ్రేడియంట్ ఇట్లాంటివన్నీ ప్రాజెక్ట్స్ లాగా ఇది డీప్ ఇన్ ప్రాజెక్టే. మీరు జస్ట్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని వదిలేస్తే చాలు, పాయింట్స్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. అండ్ ఆ పాయింట్స్ని కన్వర్ట్ చేసుకొని మీకు లాస్ట్ మెయిన్ నెట్ వచ్చాక మీకు ఎయిర్ డ్రాప్ రూపంలో అమౌంట్ అయితే వస్తుంది. సో ప్రాఫిట్ అయితే అప్పుడు మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 10 million ఫండింగ్ అనేది రేస్ చేసింది. ఇదిగో ఇక్కడ చూసుకుంటే సొలానా వెంచర్స్, సొలానా ఏదైతే సొలానా ప్రాజెక్ట్ ఉందో వాళ్ళే ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. ఇది అల్లాటప్ప ప్రాజెక్ట్ అయితే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు కదా ఈ ప్రాజెక్ట్లో. వీళ్ళు డెవలపర్స్ అనే వాళ్ళు మంచిగా ఉన్నారు కాబట్టి, అండ్ మంచి డెవలపర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మల్టీ కాయిన్ క్యాపిటల్, సొలానా వెంచర్స్, ఈ 2 రోబోట్ వెంచర్స్, ఈ 3 చాలు. అసలు ముందు ఈ పేరు ఒక్కటి చాలు ఈ ప్రాజెక్ట్కి ఫుల్ హైప్ రావడానికి. మీరే గమనిస్తారు, ఒక 1 monthలో ప్రతి ఒక్కరు ఈ ప్రాజెక్ట్ గురించే చెప్పడం స్టార్ట్ చేస్తారు. సో మీరు ఎర్లీగా చేసుకుంటే ఎక్కువ పాయింట్స్ అనేది వస్తుంది. అండ్ ఇంకా చాలామందికి ప్రాఫిట్ ఎప్పుడు బుక్ చేసుకోవచ్చు బ్రో అని అడుగుతున్నారు. వీళ్ళు అఫీషియల్గా రోడ్ మ్యాప్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ రోడ్ మ్యాప్ చూసుకుంటే లాంచ్ డెవలపర్ నెట్, డెవ్నెట్ అంటే డెవలపర్ నెట్, లాంచ్ డెవలపర్ నెట్ వచ్చేసి 2024లో ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. అండ్ టెస్ట్ నెట్ వచ్చేసి 2025లో రిలీజ్ అయింది. మెయిన్ నెట్ వచ్చేసి 2025లోనే రిలీజ్ అయింది. ఎప్పుడు రిలీజ్ అయింది 2025లో అంటే నా గెస్ అయితే మార్చ్, ఏప్రిల్ ఆ టైంలో అయితే రిలీజ్ చేయొచ్చు వీళ్ళు, ఒక 3-4 months గ్యాప్ తీసుకొని. సో ఆ లోపు మనం ఎన్ని పాయింట్స్ కావాలంటే అన్ని పాయింట్స్, ఎన్ని పాయింట్స్ కావాలంటే అన్ని పాయింట్స్ అనేది ముందే సంపాదించి పెట్టుకుంటే అప్పుడు మనకి వాటిని కన్వర్ట్ చేసుకొని మనం అమౌంట్గా అయితే అమౌంట్ని ప్రాఫిట్గా అయితే బుక్ చేసుకోవచ్చు. సో అయితే అది మీకు చెప్పాలనుకున్నదే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సొలానా వాళ్ళు డైరెక్ట్గా సొలానా వాళ్ళు ఈ ప్రాజెక్ట్ గురించి ట్వీట్ చేశారు. ఇన్సెంటివైజ్ టెస్ట్ నెట్ లాంచ్ చేస్తున్నారు అని, పైప్ నెట్వర్క్ గురించి అండ్ గ్రేడియంట్ గురించి వీళ్ళే అఫీషియల్గా సొలానా వాళ్ళే ట్వీట్ చేశారు. ఇంకా అసలు ఇది గొప్ప విషయం అన్నిటికంటే. సో ఇంక ఈ ప్రాజెక్ట్ని మీరు మిస్ అవ్వద్దు. మిస్ అయ్యారంటే ఇంకా నేనేం చేయలేను దానికి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా చేయాలి ఏంటి అని చెప్తాను మొత్తము. మీరు ఏం చేస్తారంటే, మొబైల్ యూజర్స్ అయితే కివీ బ్రౌజర్ ఆర్ మిసెస్ బ్రౌజర్లో చేసుకోండి. ఒకవేళ మీరు ల్యాప్టాప్ యూజర్స్ అయితే ఏ బ్రౌజర్ అయినా పర్లేదు. మీ దగ్గర ల్యాప్టాప్స్ ఉండి మీరు మొబైల్లోనే చేస్తున్నారంటే మిమ్మల్ని ఇంకా దేవుడు కూడా మార్చలేడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ల్యాప్టాప్లో చేస్తేనే పాయింట్స్ ఎక్కువ వస్తాయి, మీరు మొబైల్లో చేస్తే రావు. మొబైల్లో తక్కువ వస్తాయి కానీ, అంటే ఇంకా మాకు ల్యాప్టాప్ అవైలబిలిటీ లేదు బ్రో, మా దగ్గర ఓన్లీ మొబైల్లో ఉందంటే మొబైల్లో చేసుకొని పర్లేదు. కానీ ల్యాప్టాప్ ఉంచుకొని కూడా చాలామంది మొబైల్లో చేస్తున్నారు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను, మీరైతే ల్యాప్టాప్లో చేసుకోండి, ఎక్కువ పాయింట్స్ అనేది వస్తుంది. సో అయితే అది ఇదిగో ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ లింక్ అయితే కాపీ చేసుకొని మొబైల్ యూజర్స్ అయితే కివీలో, ఒకవేళ ల్యాప్టాప్ యూజర్స్ అయితే ఇంకా దేంట్లో అయినా మీరు ఏ బ్రౌజర్లో అయినా సపోర్ట్ చేసిద్ది, కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక మీ స్క్రీన్ అయితే ఇది ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చాక ఇక్కడ మెయిల్ అయితే ఎంటర్ చేయాలి. మీరు ఇక్కడ మెయిల్ అయితే ఎంటర్ చేద్దాము. నేనైతే మెయిల్ అయితే ఎంటర్ చేస్తున్నా, cryptoguydetelugu@gmail.com. సో తర్వాత వచ్చేసి పాస్వర్డ్ అనేది ఇద్దాము. సో పాస్వర్డ్ ఇచ్చేసాక ఈ కోడ్ అనేది ఉండాలి. కోడ్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, రెఫరల్ కోడ్. ఈ రెఫరల్ కోడ్ కావాలన్న వాళ్ళు పెట్టుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే ఇది పెట్టుకుంటేనే మీకు 50 points ఎక్స్ట్రా పాయింట్స్ అనేది వస్తుంది, లేదంటే రాదు. సో ఈ కోడ్ అయితే ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీరు ఈ లింక్ కనుక పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేసి పాపులేట్ అయితే. ఒకవేళ అవ్వకపోతే కోడ్ ఇస్తాను, కోడ్ అయితే ఎంటర్ చేయండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఇది కూడా సైన్డ్ అప్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్ వచ్చాక ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, సేమ్ లాగిన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మళ్ళీ సేమ్ అంతే మెయిల్ ఇచ్చేయండి, cryptoguydetelugu మీ మెయిల్ ఇచ్చేయండి, నా మెయిల్ కాదు ఇవ్వాల్సింది. సో ఇట్లా మెయిల్ ఇచ్చేసాక తర్వాత సేమ్ పాస్వర్డ్, ఇందాక మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, ఈ లాగిన్ అయితే క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేశాక ఇక్కడ మీరు చూసుకుంటే వెల్కమ్ టు యువర్ డాష్ బోర్డ్. ఇదే మన డాష్ బోర్డు. ఇదేంటంటే స్టార్టింగ్ స్టేజ్, బీటా స్టేజ్లో ఉంది కాబట్టి ఇంక ఇదే డాష్ బోర్డు, ఇంతకు మించిన డాష్ బోర్డు లేదు. ఇక్కడ మీరు చూసుకుంటే రెఫరల్ ద్వారా జాయిన్ అయితే 50 points వస్తాయి, లేదంటే మీకు రావు. అదైతే మైండ్లో పెట్టుకోండి.
అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే జనరేట్ రెఫరల్ ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. ఇదైతే క్లిక్ చేసి ఇదిగో మీ రెఫరల్ లింక్ వచ్చింది. ఇదిగో ఇదైతే కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేసుకోండి. నా రెఫరల్ లింక్తోనే జాయిన్ అవ్వమని నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఒకవేళ మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే ఒకళ్ళ రెఫరల్ లింక్ ఒకళ్ళు షేర్ చేసుకుని అట్లా చేసుకోండి. సో అట్లా చేయడం వల్ల మీకు కూడా కొంచెం అమౌంట్ అయితే వస్తుంది. ఫేక్ రెఫరల్ అయితే చేయొద్దు, ఎందుకంటే చేస్తే ఒకవేళ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కూడా ఎక్స్టెన్షన్ అనేది ఉంది. ఎక్స్టెన్షన్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ అనేది కాపీ చేసుకొని సేమ్ మీరు ఏ బ్రౌజర్లో అయితే ఇందాక ఏ బ్రౌజర్లో అయితే చేశారో అదే బ్రౌజర్లో పేస్ట్ చేసుకోండి. లింక్ అయితే పేస్ట్ చేసుకున్నాక మీ స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది, పైప్ గార్డియన్ నోడ్ అని. ఇప్పుడు ఈ నోడ్ని అయితే మనం రన్ చేయాలి. డౌన్లోడ్ చేసి యాడ్ టు క్రోమ్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. అది క్లిక్ చేశాక మనకి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది అండ్ డౌన్లోడ్ అయిపోయింది కూడా. సో ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. మీరు ఒకవేళ మొబైల్ యూజర్స్ అయితే ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ నొక్కండి. కివీ బ్రౌజర్లో చేసే వాళ్ళు అయితే 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ నొక్కేసి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు గార్డియన్ పైప్ నోడ్ అని వస్తుంది. ఒకవేళ మీరు ల్యాప్టాప్ యూజర్స్ అయితే ఇది ఎక్స్టెన్షన్ పజిల్ సింబల్ నొక్కేసి కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే ఇది ఇక్కడ పైప్ గార్డియన్ నోడ్ అని ఉంది కదా, ఇదిగో ఈ నేమ్ తోటి ఉంటుంది. ఆ నేమ్ తోటి క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇందాక డాష్ బోర్డ్లో మీరు ఏదైతే మెయిల్తో లాగిన్ అయ్యారో సేమ్ మెయిల్తో ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఇక్కడ నేను లాగిన్ అయ్యి చూపిస్తాను. cryptogattelugu@gmail.com. ఇట్లా లాగిన్ అయిపోండి. లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు చూసుకుంటే గుడ్ అని వచ్చింది కదా, ఎక్స్టెన్షన్లో గుడ్ అని వస్తే చాలు ఇంకా మీకు నోడ్ రన్ అవుతున్నట్టే. నోడ్ రన్ ఎంతసేపు బ్యాక్గ్రౌండ్లో రన్ అయితే అంతసేపు పాయింట్స్ వస్తూనే ఉంటాయి. సో ఎక్కువ పాయింట్లు కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. మనం పోస్ట్ చేసే లోపు ఏ ఛానల్లో, హిందీ ఛానల్ కాదు ఇంకో ఏ ఛానల్ అయినా చూసుకోపోయి ఏ ఛానల్లో వచ్చి ఉండదు. మన ఛానల్లోనే ఫస్ట్ చెప్పాను నేను అనుకుంటున్నాను. సో అది మీరైతే జాగ్రత్తగా ఎక్కువ పాయింట్స్ అయితే ఎర్న్ చేయడానికి ట్రై చేయండి. ఇదిగో ఈ ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి, లైక్ పైప్ గార్డియన్ మీద అండ్ గ్రేడియంట్ మీద. అండ్ ఇంకోటి ఉంది కదా లైక్ డాన్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులు అన్నిటికీ మంచిగా ఫండింగ్ ఉంది. మొన్న చెప్పిన బ్లెస్ నెట్వర్క్ కూడా మంచి ఫండింగే ఉంది. ఇట్లాంటి ప్రాజెక్టుల మీద ఫోకస్ ఎక్కువ పెట్టుకోండి. ఫోకస్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల మీకు ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది. సో దీని మీద అన్నిటికంటే దీని మీద ఎక్కువ పెట్టండి, లైక్ గ్రేడియంట్ అండ్ పైప్ గార్డియన్ మీద. ఎందుకంటే వీళ్ళు అఫీషియల్గా సొలానా వాళ్ళు ట్వీట్ చేశారంటే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు లిస్టింగ్ అప్పుడు కూడా మంచి పుషప్ ఇస్తారు. బినాన్స్ లిస్టింగ్లో అట్లాంటివి వచ్చినాయి అంటే ఇంకా మీరు ఫుల్ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. $500 అబోనే చేసుకోవచ్చు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే. నేను చెప్పింది మీరు ఒకవేళ లేట్గా వీడియో 1 month తర్వాత 2 months తర్వాత చూస్తే అది అప్పుడు అవ్వదు. ఇప్పటి నుంచి ఎవ్రీడే లైక్ 10 to 15 hours ఆ రేంజ్లో కనుక మీరు రన్ చేయగలిగితే నేను చెప్పినంత అమౌంట్ మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అయితే అది వీడియో అయితే మీకు ఈ వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ ఆ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో జాయిన్ అవ్వండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.